మంచిదండి. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రియ సహోదర సహోదరులందరికీ నా వందనాలు. అలాగే దేవాది దేవునికి కూడా మరి గొప్ప అవకాశాన్ని నాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మనందరం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు సిద్ధపడుతుండగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరు అందరూ కూడా మీ మనస్సులను దేవుని వాక్యం వైపు ఉంచాలని కోరుతున్నాను. ఈరోజు మరి యావత్ ప్రపంచము కూడా ప్రభు యొక్క పునరుత్థాన దినము అని ఒక పండగగా జరుపుకునేటువంటి వాతావరణం మనం చూస్తాం. యావత్ క్రైస్తవ్యంలోనూ కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీనికి మన వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఈస్టర్ అని పేరు. దీనికి మనం వింటూ ఉంటాం ఈస్టర్ అనేటువంటి పేరుని. అయితే మరి అందరూ కూడా దీన్ని ఒక సమాధుల పండగగా చేసుకుంటూ ఉంటారు. సమాధుల దగ్గరికి వెళ్ళడం అని, అక్కడ క్రొవ్వొత్తులు వెలిగించడం అని ఇవన్నీ చూస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ చేయడానికి ముందుగా ఎందుకు చేస్తున్నాము అన్నది తెలియడం చాలా ప్రాముఖ్యం. ఇవన్నీ చేయడానికి ముందు ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నేను మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడుతూ అడుగుతూ ఉంటాను, ఆరాధనకు ఎందుకు వెళ్తున్నారమ్మా అని అంటే, ఏదో ఆదివారం కాబట్టి వెళ్తున్నాం అనే సమాధానం మన దగ్గర ఉండకూడదు. కానీ ఆదివారమున నా ప్రభువు పునరుత్థానుడైనటువంటి దినం. ఆ పునరుత్థాన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు, ఆయన పునరుత్థానుడవుట, అంతకుముందు శిలువ మీద మరణించుట, ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ కొరకు కృతజ్ఞత సమర్పించడానికి సంఘముగా ఏదో ఒక ప్లేస్ నిర్మాణం ఉంటే నిర్మాణం, లేకపోతే లేని చోట, కానీ మేమందరం ఒక సంఘంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇలా ప్రభువు తిరిగి లేచిన పునరుత్థాన దినం కృతజ్ఞతాపూర్వకంగా కలుసుకుంటున్నాం అని చెప్పేటువంటి ఒక సమాధానం రావాలి మనలో నుంచి. ఆదివారం అంటే అందరూ వెళ్ళే దినం అని అనకూడదు, ఆదివారం అంటే ప్రార్థన పెడతారు కాబట్టి అనకూడదు, ఇలాంటి మాటలు రాకూడదు వాక్యం తెలిసినటువంటి వారి దగ్గర నుంచి. అలాగే ఇప్పుడు చేసుకున్నటువంటి ఈ సమాధుల పండగ అన్నప్పుడు ఎందుకు చేసుకుంటున్నావు అనేటువంటి ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉండాలి. ఎందుకు చేసుకుంటున్నావు అనేటువంటి సమాధానం. మనకు చూడండి, వివాహం ఎందుకు చేసుకుంటున్నామో తెలియకుండా వివాహం చేసుకుంటే చాన్నాళ్ళ పాటు స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. అంటే వివాహానికి సంబంధించినటువంటి ఆలోచన ఏమీ కూడా వాళ్ళకి తెలియకపోతే టోటల్గా ఆ పెద్దోళ్ళ మీద బేస్ అయిపోతారు. వాళ్ళు పెళ్ళంటే చేసుకుంటారు, కానీ అన్నీ కూడా ఎవరు చక్కబెట్టాలంటే పెద్దోళ్ళే చక్కబెట్టాలి. ఎందుకంటే తర్వాత ఏం చేయాలి, ఆ సంసార జీవితాన్ని ఎలా నెట్టుకెళ్ళాలి ఏం తెలియదు. దాని గురించిన అవగాహన కొంచెం కూడా లేకపోతే, మనం ఏ పని చేసినా కానీ అవగాహనతో చేస్తే అది కొంచెం బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది, చూసేవాళ్ళకి కూడా బాగుంటుంది. అవగాహన లేని పని ఎలా ఉంటుందంటే ఏదో పిచ్చి చేష్టలాగా ఉంటాయి అన్నమాట. అలాగే క్రైస్తవ్యంలో కూడా ఈ పునరుత్థాన పండగ లేదా సమాధుల పండగ, సమాధుల తోటల్లోకి వెళ్ళేటువంటి పండగ, దీన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే టూకీగా మనం చూసుకుంటే, దేవుని వాక్యాన్ని బట్టి చూసుకుంటే, యేసు ప్రభు వారు 3వ దినాన పునరుత్థానుడు అయ్యాడు. ఆయనకి సిలువ వేశారు శుక్రవారం, దాన్ని గుడ్ ఫ్రైడే అన్నాం. మన శుక్రవారం దాని గురించి మనం విన్నాం అసలు ఏంటి అని. అలాగే 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇది కూడా వాస్తవం, ఇది జగమెరిగిన సత్యం. ఒక పక్క ఆధ్యాత్మికంగా బైబిల్ దాని గురించి సత్యాన్ని వివరిస్తుంది, మరోపక్క చారిత్రాత్మక ఆధారాలు కూడా క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పేటువంటి ఆధారాలు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి ఈ ఆధారాన్ని పట్టుకుని మనం పునరుత్థానుడైనటువంటి ప్రభువుని ప్రకటన చేస్తున్నాం, ఆ ప్రభువుని విశ్వసించాం, ఆ ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నాం. ఆయన తిరిగి లేచినప్పుడు జరిగిన సందర్భం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు అక్కడ ఒక శబ్దాన్ని లేదా ఒక మాటను మనం వినొచ్చు. ఒకసారి దేవుని వాక్యంలో నుంచి లూకాసు సువార్త చివరి భాగంలో, లూకాసు సువార్త చివరి అధ్యాయం దగ్గర, అంటే 24వ అధ్యాయము
లోకసువార్త 24వ అధ్యాయము 5వ వచనం దగ్గర మనం చూడగలిగితే ఇలా మాట్లాడుతున్నాడు. అక్కడ వారు భయపడి ముఖములను నేలను మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి అనడండి. ఇక్కడ యేసుప్రభు వారు బ్రతికి ఉండగా ఆయన లేస్తాడు, ఆయన చావబడడం, ఆయన తిరిగి లేవడం అనేటువంటివి ముందుగానే చెప్పాడట. మనం లోకసువార్త ఇదే సువార్తలో 9:22 చూసినా, మత్తయి సువార్త 16:21 చూసినా దీనికి సంబంధించినట్టు వివరాలు ఉంటాయి. అక్కడ ఏంటంటే బ్రతికుండగా యేసుప్రభు చెప్పాడు ఏంటంటే, నేను మరణిస్తాను, చంపుతారు, చంపిన తర్వాత నేను మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తానంటే చెప్పినటువంటి విషయము వారికి అవగతం కాలేదు. అంటే వారి మనసుల్లోనికి వెళ్ళలేదు కాబట్టి ఏం జరిగిందంటే ఆ 3వ దినాన ఆ ప్రభు సమాధి దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అంటే ప్రభు లేచి వస్తాను అని చెప్పినటువంటి మాట వాళ్ళ మనసులోనికి వెళ్ళలేదు కాబట్టి ప్రభువుని సమాధి చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ వాళ్ళ మనసులోకి వెళ్ళుంటే, ఇక్కడికి వెళ్ళినటువంటి స్త్రీలు వెళ్ళారండి ఫస్ట్ సమాధి దగ్గరికి, ఇంకా అపోస్తులు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఈ మగ్దలేని మరియా, సుసన్న, ఇంకొక యాకోబు తల్లి అయినటువంటి మరియా వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళు తిరిగి వెళ్ళి ఈ సమాచారం విన్న తర్వాత వెళ్ళి చెప్పారు, ప్రభువు లేడు సమాధిలో, ఎవరు ఎత్తుకుపోయారో ఏంటో అని చెప్పారు. అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అప్పుడు ఎవరో పేతురు గారు, యోహాను గారు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు, దగ్గరికి వచ్చారు. యోహాను ముందుగా వచ్చాడు కానీ లోపలికి వెళ్ళలేదు, పేతురు వచ్చి లోపలికి వెళ్ళాడు. వాళ్ళకి కూడా అర్థం కాలేదు. అంటే యేసుప్రభు తిరిగి లేస్తానని చెప్పినటువంటి మాట వాళ్ళకి వెళ్ళలేదు హృదయంలోకి. అంటే వెళ్ళారు తిరిగారు తప్ప పూర్తిగా మనసులోనికి, అంటే ఆయనతో తిరిగారు తప్ప పూర్తిగా మనసులోనికి వెళ్ళకే మళ్ళీ ప్రభు సమాధిని ఎతకడానికి వెళ్ళారు వాళ్ళు. ఆయన తిరిగి వచ్చేస్తానన్నప్పుడు వస్తానన్నాడు కదా అని ఎదురు చూస్తారు నిజంగా బలంగా నమ్మిన వాళ్ళు అయితే. మళ్ళీ అక్కడికి వెళ్ళి సమాధిని వెతికేటువంటి కార్యక్రమాన్నే వాళ్ళు పెట్టుకోరు. అంటే అక్కడ ఉన్నటువంటి ఒక అల్ప విశ్వాసం అనేటువంటిది మనకు కనపడుతుంది. వాక్యం పూర్తిగా అవగతం చేసుకొని లక్షణాలు అక్కడ కనపడుతున్నాయి వాళ్ళ దగ్గర. మనం కూడానండి ఈ ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు, ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా వినపడేటువంటి మాటల మీద మనసు పెట్టకపోతే ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఏం చెప్పారో, ఏం విన్నామో మనకు కూడా ఉండదు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాల్లో 13వ అధ్యాయంలో, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 26-27 వచనాలు చదువుదాం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి అన్నాడు. మధ్యలో మాట ఉందండి, ఏంటనంటే ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక. ఆయనతో ఉన్న శిష్యులు గ్రహించలేదంట, తిరిగి లేస్తానంటే వాళ్ళకి వెళ్ళలేదు. అందుకనే మళ్ళీ ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. లేకపోవడం ఏంటి, ఎవరు ఎత్తుకుపోవడం ఏంటి ఇలా అనుకుంటున్నారు. అందుకనే ఆయన లేస్తానన్నాడు కదా అని తర్వాత అర్థమైంది. చూసిన తర్వాత, ఆయన కనిపించిన తర్వాత అప్పుడు అర్థమైంది తప్ప ఆయన చెప్పిన మాట మీద మాత్రం వాళ్ళు నమ్మకాన్ని ఉంచలేకపోయారు. నమ్మకాన్ని ఉంచిన వారు అయితే వెతకడానికి వెళ్ళరు. ఇక్కడ మనం అంతకు పూర్వం, యేసుప్రభు రాకపూర్వం యేసుప్రభు గురించి రాసినటువంటి వచనాల్ని, ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలను ప్రతి శనివారం, అంటే విశ్రాంతి దినం శనివారం కదండి, యూదులు శనివారం సమాజ మందిరాల్లో కూడుకుని వాక్యాలు చదివేవారు అనమాట. అంటే పూర్వమందు లేఖనాలు చదివేవారు అనమాట. ప్రతి విశ్రాంతి దినాన్న కూడా వాళ్ళు చదవబడుచున్నటువంటి ప్రవచనాలు లేదా ప్రవక్తల వచనాలు ఇవన్నీ వింటున్నారు, కానీ వాటినట గ్రహించలేదు. వాక్యం వింటున్నారు, గ్రహించట్లేదు.
ప్రభువుతో ఉండి నడుస్తున్నారు, ఆయన చెప్పేటువంటి సమాచారాన్ని వాళ్ళు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు సంఘాలకు వెళ్ళిపోతున్నారు, కానీ చెప్పబడుతున్నటువంటి మాటల మీద ఎంతవరకు ఆధారపడి విశ్వాస జీవితాన్ని బలపరుచుకోగలుగుతున్నారు? ఈ 3 కోవలకు చెందినటువంటి వ్యక్తులను మనం ఆలోచన చేసుకుంటే మనం 3వ కోవలో ఉన్నాం. మొదటి కోవలో యోధా ప్రపంచం ఉంటే, 2వ కోవలో ప్రభు యేసుక్రీస్తు వారి శిష్యులు ఉంటే, 3వ ప్లేస్లో మనం ఉన్నాం. మరి వాళ్ళిద్దరికీ అవగాహన కాలేదు, తర్వాత అవగాహన అయింది. ఎవరికైనా అపోస్తలులకు. మరి మనకి ఈరోజు అవగాహన అవుతుందా? వాక్యానికి సంబంధించినంత మట్టుకి ఒక విషయం, ఈ విషయమే సమాధుల పండుగ అనేటువంటి విషయమే. ఈ విషయం ఎంతవరకు క్రైస్తవ ప్రపంచానికి అర్థమైంది? సమాధుల దగ్గరికి వెళ్ళడం, క్రొవ్వొత్తులు వెలిగించడం బాగానే ఉంటుంది, మనకి ఆనందంగానే ఉంటుంది. ఓకే, చేసే దాని తర్వాత ఇప్పుడు మనం ఒక మందు వేసుకుంటాం. ఆ మందు వలన వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో మనకి తెలియాలి. ఇప్పుడు జ్వరానికి ట్యాబ్లెట్ వేసుకుంటాను, దాని యొక్క ప్రయోజనం ఏంటో నాకు తెలిసి వేసుకుంటాను. ఏదైనా నొప్పి పడుతుంటే అక్కడ జెండు బామ ఇంకోటి రాసుకుంటాను, దాని ప్రయోజనం ఏంటో నాకు తెలుసు. ఆకలేస్తుంటే ఆహారం తింటాను, ఏ ఆహారం తినాలో అదే తింటాను. ఏది పడితే తిన్న కదా, ఏది తింటే ఆకలి తీరుతుందో దాన్నే తింటాను. ఆకలి వేసింది కదా అని ఏది పడితే అది. అంటే ఎంత జాగ్రత్త తీసుకున్న తర్వాత జరిగేటువంటి ఫలితార్థం తెలుసుకున్న వాడినే చేస్తాను. ఏది చేసేటప్పుడైనా ఇది చేసిన తర్వాత వచ్చేటువంటి లేదా తేలేటువంటి ఫలితార్థం ఏంటి అని ఆలోచన చేసి చేస్తాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా ఈ పండగ లేదా ఈ కార్యక్రమాన్ని ఎలాగ మనం చూడగలుగుతున్నాం? ఈ సమాధుల పండగ, లేకపోతే దీన్ని ఇంకొక పేరేం పేరుస్తాం, ఈస్టర్. ఇవి ఎలాగ చూడగలుగుతున్నాం? అసలు దీని యొక్క ఆలోచన, దీని యొక్క ఆంతర్యం మనకేమైనా అర్థమైందా ఎప్పుడైనాను అని ఆలోచన చేసుకుంటే నేనంటాను అర్థం కాలేదు అని. అర్థం కాలేదు కాబట్టి ఇంకా మనం గుడ్డిగానే ఫాలో అయిపోతున్నారు చాలామంది అని అంటాను. అయితే సంతోషాన్ని అవలంబించడం, సంతోషాన్ని చేసుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు, కానీ చేసుకునే ముందు అసలు నీకు ఎంతవరకు అర్థమైంది అని ఆలోచించాల్సినట్టు బాధ్యత మన పైన ఉంది. మనం ఒక బొట్టు పెట్టుకున్నప్పుడు బొట్టు పెట్టుకోకూడదు అంటాం. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు? వాళ్ళ ముందు బొట్టు పెట్టుకున్న అలవాటు ఉంది, పెట్టుకుంటున్నారు. ఎట్టుకోకూడదని ఎందుకన్నావు? ఏమన్నా మెడలో వస్తువులు గట్ట వేసుకుంటే కొంతమంది వేసుకోకూడదు అలాగా. దాని గురించి ఎక్కడ చెప్పింది నీకు బైబిల్? అంటే ఎక్కడదో ఈ ఆలోచన నువ్వు చేయకు అనే ఒక ఏదో ఆలోచన బట్టి నోట్లోకి వచ్చే కదని మన వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇవి అడ్డు అయిపోయినాయి. దేవుని దగ్గర రావడానికి వస్తువులు అడ్డు అయిపోతున్నాయి, దేవుని దగ్గర రావడానికి బొట్టు అడ్డు అయిపోతుంది. ఇవేం అడ్డు కాదు నిజానికి. బొట్టు అడ్డు కాదు దేవుని దగ్గర రావడానికి, వస్తువులు అడ్డు కాదు దేవుని దగ్గర రావడానికి. నీ అలంకరణ గురించి దేవుడు ఏం పట్టించుకోవట్లేదు. ఆత్మ సంబంధమైనటువంటి ఒక అలంకరణ అంటూ ఉంది, వాక్య అలంకరణ. దాని గురించి దేవుడు బాగా పట్టించుకుంటాడు. ఇప్పుడు దేవుని కార్యక్రమం చేసేటప్పుడు ఇదే పండగ, సమాధుల పండగ, ఇవే దీని ముందు వచ్చినటువంటి 40 రోజుల యొక్క ఏంటది ఉపవాస దీక్షలు, శ్రమదినాలు. ఇవేంటి మరి? బొట్టును ప్రశ్నించేటువంటి ఒక విశ్వాసి, వస్తువులు పెట్టుకోవద్దు అనేటువంటి ఒక విశ్వాసి, మరి 40 రోజులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? యేసు ప్రభు సిలువ ముందు ఈ 40 రోజులు శ్రమ దినాలు అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చాయి అని ఎప్పుడైనా మనం ప్రశ్నించగలుగుతున్నామా? కనీసం ఆచరించేటువంటి మనమైనా మనల్ని మనం ప్రశ్నించగలుగుతున్నామా? దేవుని కృపను బట్టి మనం ఎవరు ఆచరించట్లేదు అనుకోండి, ఆచరించేవారు ఎవరైనా వారిని వారు ఒకసారి ప్రశ్నించుకోగలుగుతున్నారా? ఈ 40 దినాలు ఏంటి అని అంటే, ఇందాక ఒక సహోదరి చెల్లి అక్కడ అన్నదే, అన్న మరి యేసు ప్రభు గారు కూడా చేశారు కదా 40 రోజులు అని అన్నది. అవునమ్మా చేశారు. ఎప్పుడు చేశారు? ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడి అక్కడ ఆయన 40 దినాలు దేవుని చేత ఆత్మవాది చేత శోధింపబడ్డాడు. ఆ శోధనలో దేవునికి విజయాన్ని ఇచ్చిన వాడుగా తిరిగి వచ్చి 3.5 సంవత్సరాలు పరలోక రాజ్యానికి సంబంధించిన సువార్తను ప్రకటించాడు. ఆ చివరిలో ఆయన సిలువుకు అప్పగింపబడ్డాడు. 3.5 సంవత్సరాల తర్వాత సిలువుకు అప్పగింపబడితే 3.5 సంవత్సరాల ముందున్న 40 రోజులని తీసుకొచ్చి సిలువు ముందు నువ్వు ఎలా పెట్టావు? ఎక్కడి నుంచి వచ్చింది? 40 అనేటువంటి సంఖ్య అయితే బైబిల్లో ఉంది. 40 అనే సంఖ్య బైబిల్లో ఉంది. మోషే గారు 40 దినాలు, ఏమండి మోషే గారు 40 దినాలు, తర్వాత ఏలియా గారు ఒక 40 దినాలు, అంటే మోషే కొండమీకి వెళ్ళిందో 40 దినాలు, ఏలియా గారు 40 దినాలు నడిచారు, యేసుప్రభు గారు ఒక 40 దినాలు. ఇలా కొన్ని 40లు అనేటువంటివి దేవుని వాక్యంలో మనకు కనపడుతుంటాయి.
ఆ కనపడినటువంటి ఆ 40ని తీసుకొచ్చి యేసుప్రభు సిలువుకు ముందు అంటించారు. ఈ 40 యేసుప్రభు సిలువు మీద ఉన్నాయా అని ఆలోచన చేస్తే లేవు, ఎంత మాత్రం లేవు. సిలువు ముందు ఏం జరిగింది అని అంటే పస్కా పండగ జరిగింది. పస్కా పండగలో యేసుప్రభు కూర్చున్నారు, భోజనం చేశారు. ఆ భోజనం అయిన వెంటనే ఆ రాత్రే యోధా సైనికులు లేదా రోమన్ సైనికులు వచ్చారు, యేసుప్రభుని బంధించారు, తీసుకుని వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు అటు ఇటు అంటే హేరోదు దగ్గరికి పిలాతు దగ్గరికి అటు ఇటు జంప్ చేయించారు, తిప్పారు, శిక్ష వేశారు. 3 గంటల సమయంలో సిలువ మీద యేసుప్రభు వారు మరణించారు. వెంటనే అయిపోయింది. పస్కా భోజనం చేశారు, పస్కా అయిన వెంటనే యేసుప్రభు సిలువ మరణం అయిపోయింది. పస్కాకు ముందు ఆయన యెరూషలేముకి ఒక పస్కా ఇంకా 6 దినాలు ఉండగా యెరూషలేముకి ప్రవేశించాడు. గాడిద మీద కూర్చున్నాడు కదా, గాడిద మీద కూర్చుని వచ్చినప్పుడు మట్లాదివారం చేశారు కదా, లాస్ట్ వారం ఎప్పుడు కానీ మాట్లాడుకుని ఊరని తిరిగారు. ఎందుకు తిరుగుతారు తెలదు కానీ తిరుగుతారు అంతే, అదంతే, అలా చేయాలంతే. అప్పుడు యేసుప్రభు వారు యెరూషలేం వచ్చారు. యెరూషలేం వచ్చినప్పుడు యెరూషలేంలో ఉన్నారు కొన్ని దినాల పాటు. కొన్ని దినాలు అంటే అదే పస్కా సమీపించేంత వరకు ఉన్నారు. పస్కా నాడు భోంచేసి మరుసటి రోజు సిలువ మీద కనిపించారు మనకు ఆయన. ఈ 40 దినాలు ఏం కనిపించావు అక్కడ మనం ఆయన జీవితాన్ని చూసినప్పుడు? ఎక్కడ కనిపించాయి అంటే బాప్తిసం పొందుకున్నప్పుడు కనిపించాయి. ఈ 40 దినాలు ఏంటి అసలు, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం ఎందుకు చేస్తున్నాం అంటే, లేదండి యేసుప్రభు ఆ రోజు శ్రమ పడ్డాడు కాబట్టి నేను బాధను అనుభవిస్తున్నాను. అవునా? పోన్లే, యేసుప్రభు ఆ రోజు సిలువ మీద శ్రమ పడ్డాడు, బాధే. మరి తర్వాత ఏం జరిగింది? ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ప్రపంచానికి చాటాల్సింది ఏంటంటే మరణించాడు వాస్తవమే, తిరిగి లేచాడు, అది మహా గొప్ప వాస్తవం. మరణంలో నీ పాపానికి నిష్కృతి ఉంటే తిరిగి లేవడంలో నీ శరీరానికి పునరుత్థానం ఉంది. అపోస్తులకు ఇది అర్థమైంది. కాబట్టి అపోస్తులు ఏం చేశారంటే, క్రీస్తు ప్రభు మరణించాడు ప్రపంచ పాప నివారణ కొరకు, యేసు ప్రభు తిరిగి లేచాడు పాప నిష్కృతి పొందిన ప్రతి ఒక్కరికి పునరుత్థానము ప్రసాదించుట కొరకు. దాన్ని నిరూపించడానికి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఇది అపోస్తులు ప్రపంచానికి ప్రకటించారు. యేసు ప్రభు మరణానికి ముందు ఈ 40 రోజులు మనకు కనపడలేదు. అపోస్తుల జీవితంలో మొదటి సంఘ చరిత్రలో ఈ 40 రోజులు మనకి కనబడలేదు. మరి సడన్గా ఈ 40 రోజులు అనేటువంటి ఒక ఆచారం 325వ సంవత్సరం, క్రీస్తు శకం 325వ సంవత్సరంలో క్రైస్తవ సంఘంలోనికి 325 అండి, 325వ సంవత్సరంలో క్రైస్తవ సంఘంలోనికి ఈ ఆచారం వచ్చింది. ఏంటంటే 40 రోజులు శ్రమ అనుభవించాలి. మనం శ్రమను మనం చాటాలి. శ్రమను చాటడం ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని చాటమన్నాడు ప్రభు చాటమంది ఏంటంటే క్రీస్తు ప్రభు పునరుత్థానాన్ని చాటు. ఏదైతే ఈ శరీరం ఉందో ఆ శరీరము తుచ్చమైనది. ఈ శరీరం పైన నువ్వు ఆశలు పెంచుకోక, ఈ శరీరము మట్టిలో కలిసిన తర్వాత రాబోయేటువంటి పునరుత్థాన దేహం ఉందే దాని మీద దృష్టి నిలిపేవాడిగా ప్రపంచ మానవాళి మనస్సులు మార్చాలి. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఈరోజు క్రైస్తవం ఏం చేసిందంటే అది మర్చిపోయి 325లో ఓ నైసెస్ సభ జరిగింది. ఆ సభలో నుంచి ఇది ప్రవేశపెడితే ఈ 40 దినాలు వాళ్ళు పెట్టారు కాబట్టి మేము చేసేస్తాం. ఒక రాజు, కాన్స్టంటైన్ అయినటువంటి రాజు క్రైస్తవుడిగా మారి అప్పటి వరకు రోమాను పరిపాలించినటువంటి రాజు కాన్స్టంటైన్. ఆయన ఏం చేశాడంటే క్రైస్తవ్యంగా అంటే క్రైస్తవ్యాన్ని తీసుకున్నాడు అనమాట. ఆయన బాప్తిసం పొంది క్రైస్తవుడు అయ్యాడు. అప్పుడు రాజు కదా, ఆయన మొత్తం చక్రవర్తి, పరిపాలన చేస్తున్నాడు. నేను క్రైస్తవుడిని అయిపోయాను, అందరికీ పండగలు ఉంటున్నాయి, ఆ పక్కోడు పండగ చేసుకుంటున్నాడు, ఈ పక్కోడు పండగ చేసుకుంటున్నాడు. ఒకప్పుడు యూదులు అలాగే, ఇశ్రాయేలీలు అందరూ కూడా కానాన్ నుంచి బయటకు వచ్చి, కానాన్ అంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చి న్యాయాధిపతులు పరిపాలిస్తుంటే ఆ పరిపాలనలో ఉండి ఎలా చూస్తారంటే ఆ పక్కకి ఈ పక్కే చూస్తే అందరూ రాజులు పరిపాలిస్తున్నారట. మనకేమో రాజు లేడు, మనకేమో న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు. వాళ్ళకి చూస్తే రాజు ఉన్నాడు, వీళ్ళకి చూస్తే రాజు ఉన్నాడు, మనకు రాజు కావాలి అన్నారట. వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళ పైన రాజు ఉన్నాడు. ఎక్కడ? పరలోకమందు ఒక రాజు ఉన్నాడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఆయన పేరు. ఆ రాజు వీళ్ళకి విజయాలు ఇచ్చాడు, ఆ రాజు వీరికి కానాన్ని ఇచ్చాడు, ఆ రాజు వీళ్ళకి జీవాన్ని ఇచ్చాడు, ఆ రాజు బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చాడు, యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చాడు. ఆ రాజును మర్చిపోయారు వీళ్ళు. ఆ చుట్టూ చూసి వాళ్ళలాగా రాజు కావాలి అని కోరుకున్నారట. అప్పుడు దేవుడు బాధపడ్డాడు.
సమూయేలు బాధపడ్డాడు. సమూయేలు వాళ్ళ నిన్ను కదయ్యా, నన్ను వద్దంటున్నారు, సరే వాళ్ళు కోరుకున్నట్టు రాజు పెట్టు అన్నారు. అప్పుడే సౌలు అనేటువంటి ఒక రాజు ఇశ్రాయేలు పైన అధిపతిగా వచ్చాడు. అంతకు పూర్వం రాజు దేవుడు ఉన్నాడు వాళ్ళ పైన, చుట్టూ చూసి రాజు కావాలన్నారు. సరే అనుకున్నారు. రాజు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ పరిస్థితులు తారుమారు తక్కరమారు అయిపోయాయి. ఎందుకంటే రాజు ఇష్టానుసారంగా ప్రజలను నడిపించాడు. ఈరోజు క్రైస్తవులు కూడా ఏం చేశారనంటే, ఈ రాజు వచ్చాడు, అటు ఇటు చూశాడు, ఎవరో కాన్స్టెంట్ అనేటువంటి రాజు వచ్చాడు, అప్పుడు దాకా వేరే వేరే ఆలోచనలో ఉండి క్రైస్తవ్యంలోనికి వచ్చాడు, అటు ఇటు చూశాడు, అందరికీ పండగలు ఉంటున్నాయి, మనకేమో పండగలు ఏముంటలేదు, కాబట్టి ఇదిగో ఇలా ఏర్పాటు చేద్దాం, దేవుని సిలువ అనేటువంటిది ఒకటి ఉంది కదా, దాని ముందు ఇలా చేద్దాం అన్నాడు. వీళ్ళకి గుడ్డెద్దులాగా రాజుగారు చెప్పారు కాబట్టి బుర్ర ఊపేద్దాం అని బుర్ర ఊపేశారు. ఇంతకీ రాజుకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 40 దినాలు శ్రమ అనుభవించాలి అనేటువంటి ఆలోచన కానీ, దానికి ఈస్టర్ అని పేరు పెడదాం అనేటువంటి ఆలోచన కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవేమి లేవు. ఇంకా ఆ నైసేస్ సభలో రాజు పెద్ద, ఆయన ఏం చెప్తే అదే, ఆ మాట ప్రకారంగా ఆ సభ దాన్ని తీర్మానం చేసేసింది. క్రైస్తవులు అప్పటి నుంచి దాన్ని ఆచరించుకుంటూ ఇప్పటికీ ఆచరించుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ రాజుకి అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒక్కసారి మనం కొంచెం పరిశీలన చేస్తే, ఈ 40 దినాలు శ్రమ అనుభవించాలి, దీని పేరు ఏం పేరు? ఈస్టర్ అనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్కసారి మనం చిన్నగా ఆలోచన చేస్తే, మీకు ఆల్రెడీ ముందోసారి చెప్పాను దీన్ని, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే ఈస్టర్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఇస్తార్ అనేటువంటి దేవత పేరులో నుంచి వచ్చింది అని చెప్పాను. ఈస్టర్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి అండి? ఇస్తార్ అనేటువంటి వేరే దేవత పేరు అనమాట. అది వేరే దేవత పేరు, ఆ పేరులో నుంచి వచ్చింది. ఈ దేవత ఎక్కడ ప్రారంభమైంది అని అంటే, మీకు ఒక 3-4 శుక్రవారాల ముందు బోధించానే, 3-4 శుక్రవారాల ముందు బోధించాను. ఒక రాజు ప్రారంభమయ్యాడు. మొదట్లో జలప్రళయం అయిన తర్వాత రాజు ప్రారంభమయ్యాడు. ఏ రాజు అండి ఆయన? అయ్యా ఏ రాజు చెప్పండి. మర్చిపోతారు, నాకు తెలుసులే, అంటే ఏదో మా గుర్తుండడానికి మేము మర్చిపోకుండానికే చెప్పుకుంటున్నాం ఇక్కడ. అలాగా నిమ్రోద్ అనేటువంటి రాజు వచ్చాడు. ఆ రాజు మనుషులందరి మనసులో కూడా దేవుని వైపు కాకుండా వాడే దేవుడిని మనసులో మార్చాలన్నటువంటిది కొంచెం మనం మీకు జ్ఞాపకం చేశాను. ఆ టైంలో రాజుకో భార్య ఉండేది, సెమీరమిస్ అనమాట ఆవిడ పేరు. అప్పట్లో రాజుకో భార్య ఉండేది. ఆ భార్య వాళ్ళందరికీ ఒక దేవతగా, మరి అతను దేవుడు అయినప్పుడు ఆ భార్య ఏమవుతుంది? దేవత అవుతుంది. ఆవిడ దేవత. ఆ స్టార్టింగ్ స్టేజ్లో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు ఏంటంటే, అప్పటికి ఇంకా ఈ ఎవరో మన అబ్రహాము, ఈ కల్దియా, ఈ సంస్కృతి ఇంకా రాకముందు సుమేరియన్ సంస్కృతి ఉండేది అన్నమాట. వాళ్ళకి సుమేరియన్స్ అనేవారు, సుమేరియన్స్. అప్పుడు ఈమెను వాళ్ళు ఎలా పూజించేవారంటే, ఇనన్నా అనేటువంటి పేరుతో పూజించేవారు. రాసుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు చాలామంది, నాకు తెలుసు. ఇనన్నా అనే పేరుతోటి పూజించేవారు అనమాట ఆవిడ్ని. ఆ ఫస్ట్ ఆవిడనే ఏం పేరండి? సుమేరియన్ ప్రజలు ఇనన్నా, చిన్నాన్న అంటాం కదా, అలాగా ఇనన్నా అనేటువంటి పేరుతోటి పూజించేవారు. ఆమె యొక్క లక్షణాలు ఏంటి? ఆమె ఏమిస్తుందని ఆశపడేవారు అని అంటే, పిల్లల్ని ఇస్తుంది. ఏమిస్తుంది? పిల్లల్ని ఇస్తుంది. యుద్ధానికి వెళితే విజయాన్ని ఇస్తుంది. ఇలాగ ఆశపడేవారు అనమాట. ఇంకేంటంటే ఆమెను ఒక శృంగార దేవతగా కూడా వాడు పూజించేవారు అనమాట. శృంగార దేవతగా పూజించేవారు, పిల్లల్ని ఇచ్చే దేవతగా పూజించేవారు, ఇంకా యుద్ధాలకు వెళితే విజయాలు ఇస్తుందని పూజించేవారు సుమేరియన్ ప్రజలు ఇనన్నా అనేటువంటి దేవతను. ఈ పూజా కార్యక్రమం సుమేరియన్ ప్రజలు అలాగ డెవలప్ అవుతూ ముందుకు వచ్చేటప్పటికి ఇంకొక 2 పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడ్డాయండి. ఇంకో 2 పెద్ద సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. అంటే 3 ఏర్పడ్డాయి. మనకు బాగా తెలిసిన సామ్రాజ్యాలు 2 సామ్రాజ్యాలు. ఏంటి? ఒకటే సామ్రాజ్యం అంటే నెబుకద్నెజర్ పరిపాలించిన సామ్రాజ్యం పేరు ఏంటండి? అది నెబుకద్నెజర్ ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు చెప్పండి. నాకు గుర్తులేక మిమ్మల్ని అడుగుతున్నాను మధ్యలో. అయ్యా కుర్రోళ్ళు చెప్పచ్చు, మీరన్నా చెప్పొచ్చండి, మీరు మాట్లాడతలేదా? చెప్పండి, ఎవరన్నా చెప్పొచ్చు. నెబుకద్నెజర్ ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించాడండి? బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ బాబిలోనియన్స్ అనేవారు. వీళ్ళది ఒక పెద్ద సామ్రాజ్యం. అంటే ఫస్ట్ ఉన్నటువంటి సుమేరియన్ ప్రజలు అయిపోయిన తర్వాత, సుమేరియన్ ప్రజలు అలా ఎండింగ్ దశకు వచ్చేటప్పటికి ఈ బబులోను సంస్కృతి, మెసొపొతేమియా సంస్కృతి, నాగరికత అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందేటప్పటికే ఈ ఇనన్నా అనేటువంటి దేవతను అబ్రహాం గారు ఊరేంటండి? ఊరే అక్కడే ఉండేదంట ఈవిడ గుడి. ఇంతకేనే అబ్రహాం గారు బ్రతికినటువంటి ఊరిలో ఆమె గుడి ఉండేదట. ఇనన్నా అనేటువంటి దేవత గుడి, చాలా పెద్ద గుడి ఉండేదంట. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి, ఆ దేవత సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.
ఆ ఇనన్నా అనేటువంటి దేవత గుడి అబ్రహాము జీవించినట్టు ఊరు అని రాయడమాట. అందులో ఊరు అనేటువంటి ఆ ఊరిలోనే ఈ గుడి ఉండేదండి. అలాగ సుమేరియా నుంచి ఈ సంస్కృతులు మారుతూ మెసపతోమియా సంస్కృతి వచ్చేటప్పటికి వీళ్ళని వేరే రాజులు పరిపాలించడం, పెద్ద సామ్రాజ్యాలు వచ్చాయి. ఏంటంటే సామ్రాజ్యం ఇప్పుడు చెప్పిన బబులోను సామ్రాజ్యం ఒకటే, అష్షూరు సామ్రాజ్యం ఒకటి. బబులోనీలు, అష్షూరీలు పెద్ద రాజులు ప్రపంచాన్ని పరిపాలించారన్నమాట. వీళ్ళ పరిపాలనకు వచ్చేసరికండి ముందు ఇనన్నా అనేటువంటి దేవతను పూజించారు కదా. ఆ ఇనన్నా అనేటువంటి దేవత అలా 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 కాలక్రమేణా ఈ సామ్రాజ్యాలు అభివృద్ధి చెందేటప్పటికి ఆమె పేరు ఏం మారిందనంటే ఇస్తార్ అని వచ్చిందనమాట. ఏంటి? ఇస్తార్ అన్నారు. ఈ బాబిలోనియన్స్ ఇస్తార్ అనే పూజించారు, అసూరియన్స్ ఇస్తార్ అనే పూజించారు. వీళ్ళిద్దరూ కూడా ఆ దేవతను ఇస్తార్ అనే పూజించారండి. వీళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన కారణాన్ని బట్టి ఆ దేవత ఏమైందంటే సార్వత్రిక దేవత అయిపోయింది. మొత్తం ప్రపంచానికే దేవత అయిపోయిందంటే ఎవరు పూజిస్తే వాళ్ళకి బహుమతులు ఇస్తుంది, ఎవరు పూజిస్తే వాళ్ళకి ధనం ఇస్తుంది, ఎవరు పూజిస్తే వాళ్ళకి పిల్లల్ని ఇస్తుంది, ఎవరు పూజిస్తే వాళ్ళకి ఏం కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తుంది అని సార్వత్రికంగా ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. ఆయా ప్రాంతాలను బట్టి ఆమెను పిలవడం మొదలుపెట్టారన్నమాట. ఆమె పేరు ఆయా ప్రాంతాల భాషను బట్టి పేరు మారిపోయింది. ఇంకా అయితే ఇలాగ ఈ నానుడిలో వస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఆ ప్రజలందరూ కూడా యూదులు ఉన్నారు. ఇంక యూదులకు సంబంధం లేదు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ యూదులు కూడా ఒకనొక టైం అంటే వీళ్ళందరూ బబులోను సంస్థానాన్ని కొనుక్కోబడ్డారే. నెబుకద్నెజర్ రాజు వచ్చి వీళ్ళందరినీ బబులోను సంస్థానాన్ని కొనుపోయినప్పుడు మొత్తం యూదులందరూ చాలామంది బబులోనికి వెళ్ళిపోయారు, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు చాలామంది. ఇశ్రాయేలీలందరూనేమో అష్షూరు చెరలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. 10 గోత్రాలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోతే మిగిలినటువంటి యోధా గోత్రము, బెన్యమీన్ అర్ధగోత్రమేమో బబులోను చెరలోకి వెళ్ళిపోయారు, వేరే వేరే చెరల్లోకి వెళ్ళిపోయారు. ఆ చెరల్లోనికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ ఆలోచన వాళ్ళతో దగ్గర అయిపోయింది. మళ్ళీ ఎవరిదే? ఇశ్రాయేలీల ఆలోచన కూడా దగ్గర అయిపోయింది. మనం యెహెజ్కేలు గ్రంథంలో ఆ వివరణ ఉంది, తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా ఆ వివరణ ఉంది. మీకు వీలుని బట్టి చెప్తాను తర్వాత ఆ వాక్యాలన్నీ కూడా. యెహెజ్కేలు గ్రంథం మరి ఇర్మియా గ్రంథాల్లో కూడా ఆ వివరణ ఇచ్చాడనమాట. ఈ సార్వత్రికంగా పూజించినటువంటి దేవత ఆలోచనలోకి వీళ్ళు కూడా వెళ్ళిపోయారు అని. ఆ దేవత ఆలోచన అలా ఉంది కదా, రాను రాను వస్తుంది. అలాగ మనుషులతో పాటు ట్రావెల్ చేసుకుంటూ వస్తుందన్నమాట. ఆ ట్రావెలింగ్ అవుతూ ఉంది. ఓ పక్క యూదుల్లో నుంచి ఎవరు పుట్టారు? యేసుప్రభు వారు పుట్టారు. ఆ ఆలోచన అలా ట్రావెల్ అవుతుంది, ప్రపంచం అంతా తిరుగుతుంది. అది ఇస్తారన్నటువంటి దేవత ఆలోచన అలాగా తిరుగుతూ ఉంది. ఈ పక్క యూదుల్లో నుంచి యేసుప్రభు పుట్టడం, పెరగడం, ఆయన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించడం, మరణించడం ఇవన్నీ జరిగిపోయాయి. ఈయన సంఘాన్ని ప్రారంభించారు, సంఘం మొదలైంది, సంఘం నడుస్తుంది. ఇదంతా ఓ కోణం ఇలా జరుగుతుంది. కానీ చుట్టూ ఏం జరుగుతుంది? ఇస్తార దేవత ఆలోచనలు వాళ్ళకి మామూలుగానే ఉన్నాయి, వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతానే ఉన్నాయి. ఆ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఈ రాజు కాన్స్టంటైన్ అనేటువంటి రాజు, ఆ ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఈ కాన్స్టంటైన్ రాజు క్రైస్తవ్యంలోనికి వచ్చి అంటే క్రిస్టియన్ అయ్యాడు. రాజు క్రిస్టియన్ అవగానే సంఘానికి బలం వచ్చేసింది, అంతే కదండి. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి బాప్తిసం తీసేసుకున్నాడు అనుకో, అప్పుడు సంఘాలు ఏమవుతాయి? ఓహో ఇంక అంతలేదు అంటే రేపు పొద్దున్న ఆయన ఏం చెప్తే అవన్నీ చేసేస్తుంటాయి. ఇంకెందుకని మావోడు నరేంద్ర మోడీ మావోడు అని ఏం చెప్తే చేసేస్తుంటాయి. ఇప్పుడు అలాగా ఈ కాన్స్టంటైన్ వచ్చి క్రిస్టియన్ అయిన తర్వాత అందరికీ పండుగలోనే మనం ఇది పెడదాం అబ్బాయి అనేటప్పటికి సరే అండి మీరేం చెప్తే అదే, ఇది మీరే మావోడు అయిపోయిన తర్వాత మీ మాట మేము వినమేంటి అన్నారన్నమాట వాళ్ళు. మరి ఏం చేద్దాం అని అంటే ఇలాగ మరి చనిపోయాడు కదా, దాని ముందు బాధపడేటువంటి అవకాశం మనం అందరం కలిగి ఉందాం. ఒక 40 రోజులు బాధపడదాం దేవుడు చనిపోయిన కారణాన్ని బట్టి. ఆ పునరుత్థానం అయిన సిలువలను తిరిగి లేచాడు కదా, ఆ రోజు మనం పండగలా చేద్దాం, ఆ పండగకి ఈస్టర్ అని పేరు పెడదాం అని ఆయన అక్కడ నైసెస్ సభలో దాని గురించి మాట్లాడితే బాగానే ఉంది. రాజే మనోడు అయిపోయినప్పుడు ఆ మాట ఇంటి ఏమైపోద్దులే అనుకున్నారనమాట. అనుకుని సరే అండి చేసేద్దాం అన్నారు. ఈ 40 రోజులు మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అయ్యా అని అడిగితే 40 రోజులు మనకు అర్థం అవడానికి 40 రోజులు యేసుప్రభు శ్రమ అనుభవించాడు, 40 రోజులు ఏలియా గారు నడిచారు, 40 రోజులు మోషే గారు కొండమే ఉన్నారు అనేటప్పటికి నిజమే 40 రోజులు ఉన్నాయిలే సార్లే అనుకున్నాం మనం. కానీ ఆ 40 రోజుల ఆలోచన ఎక్కడదే? అక్కడ ఆ ఆలోచనలో ఏంటి అని అంటే దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఆ ఇస్తార్ అన్నటువంటి దేవత ఉంది కదా, ఇస్తార్ అన్నటువంటి దేవత, ఆ దేవతకు ఒక ప్రియుడు ఉన్నాడు. ఎవరో ఆ ప్రియుడు అంటే ఆ ప్రియుడి పేరు తమ్మూజ్ అనేటువంటి ప్రియుడు అనమాట. తమ్మూజ్ అనేటువంటి ఒక ప్రియుడు, కొడుకు అతనే, ప్రియుడు అతనే. అంతకీ ఆ స్టోరీలోకి వెళ్తుంది, వెరైటీగా ఉంటుంది, ఇంకొద్దు మనకు. తమ్మూజ్ అనేటువంటి ఒక ప్రియుడు ఉన్నాడు, అతను చచ్చిపోయాడు అనమాట.
చచ్చిపోతే ఆ విషయం ఆవిడ చెప్పిందంట. ఆవిడకి ఏమీ అక్కడ ఉన్న ప్రజలకు చెప్పిందంట. చచ్చిపోయినటువంటి తమ్మూజు తిరిగి వస్తాడు. మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు అని అనుకుంటున్నారా? ఇదిగో చెట్లకి ఆకులు వస్తూ ఉంటాయి, అప్పుడే గడ్డి చీకరించడం మొదలెడుతుంది, అప్పుడే కొత్త ఆకు వస్తుంది, అప్పుడే ఎప్పుడైతే పుట్టుకొస్తున్నాయో అప్పుడే తమ్మూజు పుట్టాడని మీరు పండగ ఆచరించండి ఆ కాలంలో అని చెప్పిందంట ఆవిడ. ఇంకా ప్రజల్లో నానుడు ఉండిపోయింది. ఆవిడని వీనస్ అని కూడా అంటారు, అంటే ఆకాశ దేవత. ఆకాశ నక్షత్రాల్లో నక్షత్రం శుక్రగ్రహం, ఆ గ్రహం ఈవిడ ఆకాశ దేవత అని అంటారు అన్నమాట. అంటే ఆకాశంలో నక్షత్రం ఈ దేవత అని పూజించేవారు. ఆకాశం వైపు చూడడం, కరెక్ట్గా ఇలా మొలకలు వచ్చే టైం ఇదే. ఏంటంటారు ఈ కాలాన్నే? వసంతకాలం. ఈ వసంతకాలపు పండగ అనమాట. ఈ ఇస్తార్ దేవతకి చేసే పండగ వాళ్ళు వసంతకాలంలో చేసే పండగ ఇది. నిజానికి ఇలా మొలక వచ్చేటప్పుడు వాళ్ళు పండగ చేసేవారు. ఏంటంటే తమ్మూజు వచ్చాడు అని పండగ చేసేవారు వాళ్ళు. ఈరోజు అదే మొలకలు వచ్చే టైంలో అదే ఇస్తార్ పేరుతో ఉన్నటువంటి ఈస్టర్ అని మనోళ్ళు చక్కగా చేసేస్తున్నారు. ఆ రాజు చెప్పాడు మనం చేసేస్తున్నాం, ఆ రాజు చెప్పాడు మనం చేసేస్తున్నాం. రాజు చెప్తే చెప్పాడు కానీ బైబిల్ చెప్పిందా అని ఒక్క ప్రశ్న వేసామా? మనం వేసాం, అందుకే మనం చేయట్లేదు. రాజు చెప్తే చెప్పాడు కానీ బైబిల్ చెప్పలేదు కదా. బైబిల్ చెబితే మనం చెయ్యాలి, రాజు చెప్తే మనం చేయకూడదు. యోహాను పేతురు ఒకనొక సందర్భంలో ఇక్కడ యూదులకి దొరికారు. మీకు ఆ మాట చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 19వ వచనం చదువుదాం ఒకసారి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చాను. ఇది అపోస్తుల తెగింపు. రాజు అక్కడ అంటున్నాడు చెప్పొద్దు అని వీళ్ళని, కానీ వీళ్ళు అంటున్నారు మీ మాట వినాలా దేవుని మాట వినాలా అంటున్నారు అపోస్తులు. మళ్ళీ అన్నారు వాళ్ళ తెగింపుతో కూడిన మాట, దేవుడు మాకు చెప్పింది, దేవుడు మాకు చూపింది అంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక మానం అన్నారండి. ప్రాణం తీసేస్తాం, చెప్పక మానం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఈస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థమైంది. మనం ఎందుకు చేస్తలేదో దీని గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇందుకే మనం చెయ్యం. కానీ మృతుల పునరుత్థానం అనేటువంటి ఆలోచన ఉందే, అది ప్రభువు నుంచి వచ్చింది. ఏంటది? మృతుల పునరుత్థానం అనేటువంటిది ప్రభువు నిరూపించి చూపించాడు ప్రపంచానికి. మనం ప్రతిరోజు కూడా ప్రభు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే సంఘంగా కూడుతున్నాం. ప్రతిరోజు అంటే ప్రతి ఆదివారం. ఎందుకు సంఘంగా కూడుతున్నాం అంటే ఈ దినం నా ప్రభు దినం, మృతుడైనటువంటి నా ప్రభువు పునరుత్థానుడై లేచిన దినం. ఆ దినాన్న నా దేవునికి నేను కృతజ్ఞత సమర్పించడానికి సంఘంగా కూడుతున్నా. అది నా దేవునికి నేను చెల్లించేటువంటి కృతజ్ఞత. నేను ఆయనకి మరణం వరకు నమ్మకంగా ఉంటానని మాటించడానికి చేరేటువంటి సహవాసం ఇది. ప్రతి ఆదివారం మనం దీన్ని గొప్పగా ఘనంగా చేస్తున్నాం. ప్రతిరోజు ఈ పునరుత్థానాన్ని గురించి చాటింపు వేయాల్సిన అవసరత ఉంది. దీనికి మనం ఎవరో సాక్షులం. మీకు ఒక మాట చూపించే ప్రయత్నం చేస్తాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము అన్నాడు. అందుకు మేము సాక్షులము. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పవిత్రుడు. ఆయన్ని మృతుల్లో ఉంచిన ఆ మృతుల్లో నుంచి దేవుడు ఆయననే లేపెను, దానికి మేము సాక్షులం. దానినే మేము ప్రపంచానికి ప్రకటిస్తున్నాం లేదా చాటిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ పేతురు గారా పౌలు మాట్లాడుతూ అంత్యొకయలో వస్తాను. పౌలు గారు మాట్లాడుతున్నారు. చూద్దామండి. ఇక్కడ
34వ వచనం దగ్గర చదువుదాం. 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతులలో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతునని అవి నమ్మకములైనవని చెప్పెను. వేరొక చోట ఇలా మాట్లాడుతున్నాడు ఆ కీర్తనలో, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చెప్పున తన తరము వారిలో సేవ చేసి నిద్రించి మన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదని. ఎవరి ద్వారా పాపక్షమాపణ? కుళ్ళు పట్టకుండా 3వ దినాన్న తిరిగి లేచినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి పాపక్షమాపణ ఉన్నదని మనం గ్రహించాలి. ఇక్కడ అపోస్తులు చెప్తున్నటువంటి మాట అది. సమాధిలోనికి ప్రభుని యేసుక్రీస్తు వారు వెళ్ళుట మనకు తెలుసు, సమాధిలోనికి వెళ్ళడం మనకు తెలుసు, 3వ దినాన్న సమాధిలో నుంచి బయటికి రావడం మనకు తెలుసు. సమాధిలో నుంచి తిరిగి వచ్చినటువంటి ప్రభు ప్రపంచానికి నేర్పింది ఏంటి? క్రైస్తవ్యానికి నేర్పించింది ఏంటంటే మృతుల పునరుత్థానం ఉంది. ప్రతివాడు మృత్యువాత పడతాడు, కానీ మృతుడైన వాడు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి లేస్తాడు. అదే మృతుల పునరుత్థానం. దీనికి ప్రభుని యేసుక్రీస్తే సాక్షి. ఎందుకంటే ఆయన మృతులలో నుంచి తిరిగి లేచిన వాడిలో ప్రథముడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యం మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు మృతుడై తిరిగి పునరుత్థానుడై లేచాడు. మృతుడై తిరిగి పునరుత్థానుడై లేచాడు. ప్రపంచానికి చాటింపు వేస్తున్నాడు. ఏమనంటే మృతుల పునరుత్థానం ఉంది అని. మృతుడైన వాడు పునరుత్థానం అవ్వాలి. పునరుత్థానం పొందడానికి ముందు పునరుత్థానపు ఛాయను యేసుప్రభు ఇక్కడ బోధిస్తున్నాడు. ఏంటి పునరుత్థానపు ఛాయ అంటే? పునరుత్థానపు ఛాయే నేటి క్రైస్తవుడు. మనం ఆల్రెడీ మృతులై తిరిగి లేచాం ఛాయారూపకంగా. ఏంటి మృతి? సమాధి. ఏ సమాధి? నీటి సమాధి. అదే బాప్తిస్మం. ఏంటది? బాప్తిస్మము. మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము అనడండి. అంటే ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అనడండి. అంటే సిలువ వేయబడ్డం అంటే చనిపోవడం. ఎప్పుడు? ఆయనతో కూడా మృతి పొందాం బాప్తిస్మంలో ములిగినప్పుడు. మళ్ళీ తిరిగి లేచినప్పుడు ఆయన పునరుత్థానంలో మనం ఐక్యమయ్యాం. ఇప్పుడు క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనం త్వరలో పొందబోయేటువంటి పునరుత్థానం ఏదైతే ఇగో ఈ దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత రాబోయేటువంటి పునరుత్థానం ఉందో అదే చివరిది, అదే వాస్తవికమైనది, వాస్తవమైనటువంటి జీవానికి సంబంధించినది. ఆ జీవానికి సంబంధించినటువంటి వాస్తవిక రూపాన్ని పొందడానికి ముందు ఛాయారూపకంగా మనం ఒకటి పొందాం, ఒక రూపం పొందాం. అదే క్రైస్తవ్యం అనే రూపం. ఈ క్రైస్తవ్యం అనే రూపం పాతది అనగా ప్రాచీన స్వభావానికి దగ్గరగా ఉండదు. అది అంటే వేశ్యా సాంగత్యానికి దూరంగా ఉంటుంది, అబద్ధాలకు దూరంగా ఉంటుంది, మోసాలకు దూరంగా ఉంటుంది, కపటానికి దూరంగా ఉంటుంది, కోపానికి, క్రోధానికి, ఆవేశానికి, పగకు, వీటన్నిటికీ దూరంగా ఉంటుంది. వాటన్నిటినీ విడిచిపెట్టి నూతన స్వభావంగా మారుతుంది. అదే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన స్వభావం.
క్రీస్తు ప్రభువులో జీవించే వారముగా మనం బాప్తిసం పొంది లేచేమే, అదొక నూతన స్వభావం. రేపు మరణించిన తర్వాత మన యొక్క దేహాలు మరొక కొత్త రూపాన్ని పొందుకుంటాయే, మహిమా శరీర రూపాలను. ఆ మహిమా శరీర రూపాలను పొందుకోవడానికి ముందుగానే ఛాయారూపకమే క్రైస్తవ్యం. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో. ప్రభువు చెప్పినటువంటి వాస్తవం ఏమిటి అని అంటే, ఆయన మాట విన్నవారు మృత్యువాత నుంచి బయటికి రావాలి అన్నది చెప్తున్నాడు. 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరైతే ఈ దేవుని యొక్క స్వరం వింటారో, అంటే పునరుత్థానుడైనటువంటి ప్రభు స్వరం వింటారో, ఆ స్వరం విన్నవాడు పండగ చేసుకునే క్రైస్తవుడిగా ఉండడు కానీ ఫలించే క్రైస్తవుడిగా ఉంటాడట. పండగ చేసే క్రైస్తవుడు అంటే సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం వస్తుంది, ఈరోజు ఈస్టర్ అని జ్ఞాపకం వస్తుంది. కానీ ఫలించే క్రైస్తవుడికి ప్రతిరోజు పునరుత్థాన పండగే. ఎందుకంటే పునరుత్థాన దేహంలో నేను ఐక్యమై ఉన్నాను. ఇప్పుడు నేను ఏ దేహంలో ఐక్యమై ఉన్నాను? యేసు ప్రభు పొందిన పునరుత్థానం ఉందే, ఆ దేహంలో ఐక్యమై ఉన్నాను. మీకు అర్థమైందా? బాప్తిసం పొందినప్పుడు ఆ దేహంతో పాటు నేను సమాధిలోకి వెళ్ళాను. ఆయన పునరుత్థానుడై పైకి లేచాడే మహిమా దేహంతో, ఆ దేహంలో నేను ఐక్యం అవడానికి సమాధిలో నుంచి, అనగా నీటి సమాధిలో నుంచి బయటికి లేచాను. అంటే నేను ఇప్పుడు ఏ దేహంలో ఐక్యమై ఉన్నాను? యేసు ప్రభు పునరుత్థాన దేహంలో ఐక్యమై ఉన్నాను. యేసు ప్రభు పునరుత్థాన దేహంలో ఐక్యమై ఉన్నాను. ఈ ఐక్యత మరణించేంత వరకు, అంటే ఈ దేహం మళ్ళీ మట్టిలోకి వెళ్ళేంత వరకు అలానే ఉంటే, ఈ దేహానికి యేసు ప్రభు పొందిన నిజస్వరూపం ఏదైతే ఉందో అది మళ్ళీ రాబోతుంది. దానికి ముందుగానే ప్రిపేర్ అవుతుంది ఈ దేహం. ఆ మహిమా దేహాన్ని పొందడానికి ప్రిపేర్ అవుతుంది ఈ దేహం. అందుకే యేసు ప్రభు మరణించిన వారిని తిరిగి లేవమంటున్నాడంటే సమాధిలో ఉన్న వారి గురించి కాదు ఈ మాట. ఇగో చచ్చిన వారి వలె ఉన్న మన కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది ఏంటంటే, మృతులైన దేవుని కుమారులు, ఆ మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పి. మనం అందరం విన్నాం, మృతులయ్యే ఉన్నాం ముందు, ఈ స్వరం వినక ముందు. ఎఫెసీలకు రాసిన ఈ పత్రికలో, ఎఫెసీలకు రాసిన పత్రిక ప్రభు మాట్లాడుతున్నాడు 2వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుంచి చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎలా ఉన్నాం? మనం చచ్చిన వారై ఉన్నప్పుడట ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, అంటే సమాధిలోకి వెళ్ళాం. ఆ పాపాన్ని గమనించినప్పుడు, నేను పాపిని అని గుర్తించినప్పుడు ప్రభు సమాధి సాదృశ్యంలోనికి బాప్తిస్మ రూపంగా అందులోనికి వెళ్ళాం. మృతుడైన నేను ప్రభువుతో కలిసి మళ్ళీ ఆయన పునరుత్థానంలో ఐక్యమై ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి లేచానట. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయొచ్చు. అంటే పూర్వమందు ఉన్నటువంటి తప్పులు చేస్తూ మీరు చచ్చిపోయిన వారి వలె ఉన్నారు. 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుడు కృప చూపేట మనల్ని క్రీస్తుతో కూడా, అంటే బాప్తిస్మ అనేటువంటి నీటి సమాధి ద్వారా మనం అందరం బ్రతికిన వారము. అంటే ప్రభు యొక్క పునరుత్థాన దేహంలో ఐక్యమైన వారు. ప్రభు ఇంకనూ జీవించున్నాడు, మనము ఆయనతో కలిసి జీవించున్నాం. ఆయన జీవం గలవాడై ఉన్నాడు, మనము ఆయన జీవంలో ఐక్యమైన వారంగా ఉన్నాం. మృతుల పునరుత్థానం అనేటువంటిది ఏదో ఒక్క క్షణంలో జ్ఞాపకం చేసుకునేది కాదు. నేను ఎప్పుడైతే బాప్తిసం పొంది తిరిగి లేచానో ఆనాటి నుంచి మృతుల పునరుత్థానం గురించినటువంటి సాక్షిని నేను. ఆయన పునరుత్థాన దేహంలో నేను ఐక్యమై ఉన్నాను. ఆయన మహిమా దేహపు లక్షణాలను ఇదిగో ఈ కనిపించేటువంటి ఈ భౌతిక దేహంలో నేను చూపించవలసినటువంటి బాధ్యత నా పైన ఉంది. ఆ బాధ్యత నా పైన ఉంది. ఆయన మహిమా దేహపు లక్షణాలు ఈ కనిపించే భౌతిక దేహంలో చూపించాల్సినటువంటి బాధ్యత నాపై ఉంది. నేను పరలోక సంబంధిని,
నా పౌరసత్వం పరలోకంలో ఉంది అని చెప్పడం కాదు, కానీ పరలోక సంబంధి అయినటువంటి లక్షణాలను ఇదిగో ఈ భౌతిక సంబంధమైన దేహంలో నుంచి మహిమా దేహపు లక్షణాలను చూపించేవాడంగా క్రైస్తవంలో ఉండాలి. అని అంటే ప్రతి ఆదివారం పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రతిరోజు పునరుత్థానాన్ని ప్రకటన చేసుకో. ఆదివారం పునరుత్థానం జ్ఞాపకం రావాలి, ప్రతిరోజు పునరుత్థానం ప్రకటనలో ఉండాలి. ఎలా? నోటితో నేను చేయలేను, చెయ్యకు. నీ దేహం మహిమా దేహపు స్వారూప్యాన్ని కలిగింది. ఈ దేహం మహిమా దేహపు స్వారూప్యాన్ని కలిగింది అంటే దీనికి మచ్చ అంటుకొనేవో, డాగు అంటుకొనేవో, కళంకం రానివ్వు. అందుకే సంఘానికి పిలిచావు. ఎఫెసీ రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్పాడు కదా, మనం అనేక పర్యాయాలు చదువుతాం. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 27వ వచనం దగ్గర చూస్తే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై, సంఘం కొరకు, మనల్ని పరిశుద్ధపరచుట కొరకు, మనల్ని పవిత్రపరచుట కొరకు, మనల్ని దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు వాక్యం చేతట మనకేం చేస్తున్నాడట? స్నానం. వాక్యం అనే నీటిని ఉపయోగించి ప్రతిరోజు మీకు స్నానం చేపిస్తున్నాడట దేవుడు. ఎందుకనంటే ఈ దేహం మహిమా దేహం యొక్క సాదృశ్యమై ఉన్నది. పునరుత్థాన దేహంలో ఐక్యమైన దేహం. మనం అలా బ్రతకగలిగినప్పుడు అండి, మనం చెప్పుకున్నప్పుడు కాదండి. దేవుడు ఎలాగైతే పునరుత్థానుడే లేచాడో, పునరుత్థాన దేహం కలిగిన వాడిగా ఆనాటి శిష్యులకు కనిపించాడు, పునరుత్థానాన్ని గురించిన సాక్ష్యాన్ని నిరూపించాడు. ఇదిగో ఈ దేహాన్ని పరిశీలించు అని అన్నాడు. ఆ దేహానికి ఎముకలు ఉన్నాయి, ఆ దేహానికి శరీరం ఉంది, కానీ ఆ దేహం ఈ దేహం వలె ఈ భూలోక సంబంధమైనది మాత్రమే కాదు. ఎక్కడైనాను అక్కడైనాను నివసింప తగినటువంటి దేహంగా ప్రభు దాన్ని కనుపరిచాడు. అట్టి దేహంతో ప్రభు ఆ రోజు సాక్ష్యాన్ని చూపిస్తే ఆ దేహానికి సాదృశ్యంగా ఇదే ఎముకలు కలిగి ఉన్నాం. మనం ఈ దేహం కూడా ఎముకలు కలిగి ఉంది, ఈ దేహం కూడా మాంసం కలిగి ఉంది. కానీ ఈ దేహం శుద్ధీకరించబడింది ఉండాలి. ఈ దేహం ఎలా ఉండాలి? శుద్ధీకరించబడింది. ఎప్పుడు ఉంటుంది శుద్ధీకరించబడిందిగా అంటే దీనికి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి, ఇది పునరుత్థాన దేహం యొక్క స్వారూప్యం అని. నా దగ్గర ఉన్న ఈ దేహం ప్రభు తిరిగి లేచినటువంటి పునరుత్థాన దేహం ఉందే, ఆ దేహానికి స్వారూప్యమే ఈ దేహం అన్నది నీకు జ్ఞాపకం ఉంటే, అయ్యో ఈ దేహం చాలా పదిలపరచవలసిన అవసరత ఉంది, ఈ దేహాన్ని చాలా భద్రంగా చూసుకోవాల్సిన అవసరత ఉంది, ఈ దేహాన్ని దేవునికి అప్పగించాల్సిన బాధ్యత నాకు ఉంది. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ దేహం గురించి ఒక మాట చెప్తాడు. తెస్సలోనికలకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూస్తే, సమాధానకర్తగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అని చెప్పి మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును, అంటే మీ అనేది నేను పెడుతున్నాను, అక్కడ ఏంటుందంటే మీ ఆత్మయు జీవమును శరీరమును అని ఉంది. అంటే మీ యొక్క ఆత్మ, మీ యొక్క జీవము, మీ యొక్క శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆయన యొక్క మనస్సులో కోరిక ముందెడుతున్నాడు సంఘం ముందు పౌలు. ఏమని? ప్రభువు రాకడ వరకు నీ శరీరం నిందారహితంగాను సంపూర్ణమైందిగాను, ఇంకా 2 ఉన్నాయి కానీ ఇప్పుడు మనం శరీరం కోసం మాత్రం మాట్లాడుతున్నాం కాబట్టి అదే చెప్తున్నాను. మన శరీరం నిందారహితంగాను సంపూర్ణం అంటే ఏంటి? శరీరం అన్ని భాగాలు ఉండాలని కాదు, శరీరానికి ఏ లోపం అంటే, లోపం అంటే ఏంటి? శరీరానికి ఏ విధమైన కళంకము అంటుకోకుండా ఉండాలి. అలాగే నిందారహితంగా సంపూర్ణంగా ఈ దేహం కాపాడబడాలి. అప్పుడే ఈ దేహం ఆ మహిమా దేహం యొక్క సారూప్యంగా చూపించుకోవడానికి, చెప్పుకోవడానికి సరిపోతుంది. లేదనుకోండి ఆ దేహం అంటే ప్రభు తిరిగి లేచిన దేహం ప్రభుదే, ఈ బాప్తిస్మంలో తిరిగి లేచిన దేహం ప్రభుకి అంకితం కానీ లోక సంబంధమైన దేహం, అంటే మభ్య పెట్టినటువంటి కపట దేహం. ఏ మభ్య? నేను క్రైస్తవుడనే మభ్య. ఏ కపటం? నేను బాగానే ఉన్నాననే కపటం, అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండేటువంటి ఆలోచన. ఇది మభ్య పెట్టడం అవుతుంది. మనిషిని మభ్య పెట్టవచ్చేమో కానీ దేవుణ్ణి మనం మభ్య పెట్టలేం. కాబట్టి మనం చాలా గ్రహించాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంది. ఈరోజు క్రైస్తవం ఎలాగుందనంటే ఏదో ఆచారబద్ధమైనటువంటి వ్యవహారంలో వెళ్ళిపోతుందండి. పండగలు చేసుకునేటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పండగే
నీకు ప్రతి ఆదివారం ఏ పండగ చేసుకోకూడదా? నీ దగ్గర డబ్బులు ఉంటే ప్రతి ఆదివారం చేసుకోవచ్చు. ప్రతి ఆదివారం పునరుత్థానమే. ప్రతి ఆదివారం క్రీస్తు నీలో పుట్టినవాడే. అంటే క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టాడు అంట కదా. యేసుప్రభులో నువ్వు ఎప్పుడు పుట్టావో ఆ రోజు మొదలుకొని ప్రతిరోజు నీలో ప్రభువు పుడుతూనే ఉండాలి. ఆయన ప్రతి దినము నూతన జీవం నీకు అనుగ్రహిస్తూనే ఉండాలి. ఆయన నీలో లేడు అని అంటే పుట్టేవాడు అయితే పాపం చేయవు ఎప్పుడు కూడా. ప్రభు నీలో పుట్టినవాడైతే, ప్రభులో నువ్వు పుట్టినవాడు అయితే పాపం చేయం. కానీ మనం చేస్తుంటాం, కానీ పండగ చేస్తాం. పాపం మానం, పండగ చేస్తాం. పునరుత్థానం అంటే ఏంటో తెలీదు, పండగ చేస్తాం. పునరుత్థానం అంటే ఏంటో తెలీదు, సమాధుల పండగ అంటాం. ఇంకోటి చేస్తాం. చెయ్యి, కానీ చేయడానికి ముందు దాని ఆంతర్యం ఎరగాలి. ఓ క్రైస్తవుడిగా బొట్టును ద్వేషిస్తున్నావు, ఇది ఎవరిదో మతం అంది మంద కాదు అనుకుంటున్నావు. వస్తువులు పెట్టుకుంటే ద్వేషిస్తున్నావు, వస్తువులు పెట్టుకోకూడదు క్రైస్తవులు అని అంటున్నావు. ఎందుకు అంటే ఏమో మనకు తెలదు, అంతే, అలాగనలా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దీని యొక్క మూలాలు ఎక్కడవే? ఇది కూడా ఏదో ఆలోచనలో నుంచి వచ్చినవే. మరి అదెందుకు నువ్వు ద్వేషించు? బుట్టును ద్వేషించే నువ్వు, వస్తువులను ద్వేషించే నువ్వు, ఏదో ఆలోచనలో నుంచి, ఏదో మూలాల్లో నుంచి వచ్చినటువంటి ఈ 40 దినాల శ్రమ అనేటువంటిది, ఇస్తారనేటువంటి దేవత పేరు మీద వచ్చినటువంటి ఈస్టర్, ఇవెందుకు నువ్వు ద్వేషించు? అసలు అర్థం కాక ద్వేషించట్లేదేమో. ఒకవేళ మనం అర్థం కాక ద్వేషించట్లేదేమో. నిజానికి ఈస్టర్ అనేటువంటిది మనకు సంబంధించినటువంటి ఆచారమే కాదు. ఒక చోట మాత్రం పేరుంది. అపోస్తల కార్యాలు 12 అధ్యాయం 4వ వచనంలో ఈస్టర్ అనే పేరు. అపోస్తల కార్యాలు 12 అధ్యాయము 4వ వచనం. ఇంగ్లీష్లో ఉంటుంది ఈస్టర్ అని ఉంటుంది. కానీ తెలుగులో అది ఉండేది ఏంటంటే పస్కా పండగ అని ఉంటుంది. ఏంటండి? పస్కా పండగ. పస్కా పండుగ ఇంగ్లీష్లో ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. కానీ ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అనే రాయాలి. కానీ తర్జుమా లోపం జరిగింది అంతే. అక్కడ మూలాల్లోనికి వెళ్ళిపోతే అది పస్కా, మూలాల్లోనికి వెళ్ళిపోతే అది గ్రీక్ భాషలోకి వెళ్ళిపోతే పస్కానే. కానీ ఇంగ్లీష్లో వాడు ఏం రాసుకున్నాడనంటే ఈస్టర్ అని రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడంటే ఆ రాసే టైంకి ఆల్రెడీ ఈస్టర్ వచ్చేసింది, ఇలా పండగలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మన తెలుగు బైబిల్లో ఇంద్రధనుస్సు అనేటువంటి పదం ప్రకటన గ్రంథంలో రాశాడు. ఏంటండి? ఇంద్రధనుస్సు అనేటువంటి పదం రాశాడు. ధనుసు ఇంద్రుడిదా? ఇంద్రుడు ఉన్నాడా? అసలు క్రైస్తవ్య విశ్వాస ఆలోచన విధానంలో ఇంద్రుడు ఉన్నాడా? మరి ఇంద్రధనుస్సు అని బైబిల్లో ఎందుకు ఉంది? ఇదిగో ఇంద్రధనుస్సు ఉందంటే ఇంద్రుడు ఉన్నాడు అంటాడు. అసలు ఏంటంటే అది దేవుని ధనుస్సు, నా ధనుస్సు అన్నాడు ఆయన ఆదిలో ధనుస్సు పెట్టినప్పుడు. అలాగ ప్రకటన గ్రంథం రాసేటప్పుడు దాని పేరేమంటాడు? ఇంద్రధనుస్సు అని 2 చోట్ల ఉంటుంది, ఇంద్రధనుస్సు అని. ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంద్రధనుస్సు అని? ఆ నానుడు ఆల్రెడీ ప్రపంచంలోకి వచ్చేసింది. ఇలా చూసేటోడికి దాన్ని ఇంద్రధనుస్సు అనడం ప్రపంచంలోకి వచ్చేసింది. బైబుల్ రాసింది ఎవరంటే వాళ్ళు ఏమంటారు? బ్రాహ్మిన్స్ అనమాట. పూజలు చేసేటువంటి వర్గాన్ని చెందిన వాళ్ళు ఎవరో బ్రాహ్మిన్స్. అంటే ఈ బైబిల్ తెలుగులో తర్జుమా చేయించేటప్పుడు రాజుల దగ్గర పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, బ్యాపనోళ్ళు, వాళ్ళని పిలిచి తెలుగు వాళ్ళకి బాగా వస్తుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ని తెలుగులోనికి వాళ్ళ చేత తర్జుమా చేయించారు. తర్జుమా చేయించినప్పుడు వాళ్ళు తెలుగు రాసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు తెలుగు రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ధనుసు కనపడిన వెంటనే ఆ ధనుసా, ఇంద్రధనుసు అంటే అర్థం అవ్వాలి కదా మరి మనకి. ఇంద్రధనుసు అని వాళ్ళు రాశారు అంతే. అది ఇంద్రుడిది కాదు, ఆ ఇంద్ర అనే పేరు బైబిల్కి సంబంధించింది కాదు. ఆల్రెడీ నానుల్లో ఉన్న పేరు తీసుకొచ్చి ప్రకటన గ్రంథంలో ఇంద్రధనుసు అని రాసేశారు అంతే. ఇది అంతే. ఏది? ఈస్టర్ అనే పేరు ఎలా రాసేసారు మరి ఇంగ్లీష్లో అని అంటే, ఇంగ్లీష్ తర్జుమా చేసేటప్పటికి అప్పటికే ఈస్టర్ అనే పండుగను తీసుకొచ్చి కొలువు చేయించారు, క్రైస్తవ్యంలో కొలువు చేయించారు. అనుకోకుండా అనేక చోట్ల ఉంది. మరి అక్కడ ఒక చోట రాసాడు, ఎలా రాసేసాడో ఈస్టర్ అని. మళ్ళీ దాన్ని మార్చారు. తర్వాత కింగ్ జేమ్స్ వెర్షన్, న్యూ వెర్షన్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఏం చేశారంటే పాస్ ఓవర్ అని మార్చేశారు. కానీ ఓల్డ్ వెర్షన్లో మాత్రమే అది ఏముందనంటే ఈస్టర్ అని ఉంది. ఈస్టర్ అనేటువంటి పదానికి ఆ పస్కాకి సంబంధం లేదు. అది పూర్తిగా 100కి 200% తర్జుమా లోపం మాత్రమే. ఈ ఈస్టర్ అనేటువంటి పదం దాని ఉద్దేశం ఎక్కడదనంటే లోక సంబంధమైనటువంటి ఇస్తార్ దేవతలో నుంచి వచ్చింది. ఇనన్నా అనేటువంటి మూల దేవత, ఆ దేవతలో నుంచి ఇస్తార్ అనే దేవత, ఆ దేవతలో నుంచి ఈస్టర్ అనే పండగ, వసంతకాలపు పండగ. ఇదే వసంతకాలం, ఇదే చిగుర్లు వేసే కాలం. మొన్న నరికని టేకు మొక్క చూడండి ఎలాగొచ్చే చిగుర్లు, ఆకులు రాలి ఇప్పుడు వస్తాయండి. గమనించండి, ఆకులు రాలి ఇప్పుడు వస్తాయి అన్ని చెట్లకి కూడా. ఈ వసంతకాలాన్ని వచ్చేటువంటి పండగ ఆ ఇస్తార్ దేవతను బట్టి వాళ్ళు చేసుకునేవారు. ఎందుకంటే తమ్మూజు వస్తున్నాడు అని. అక్కడి నుంచి వచ్చిన ఆ మూలాలో నుంచి వచ్చినటువంటి రాజు, ఈ కాన్స్టెంట్ అనేటువంటి రాజు
క్రిస్టియన్ అయ్యి దాన్ని ఇక్కడ అదే కాలానికి ఈస్టర్గా ప్రజెంట్ చేశాడు. బాగానే ఉంది కదా చేసుకోవడానికి పండగ అని చెప్పి క్రైస్తవులు అనుసరించడం మొదలుపెట్టారు. కాకపోతే దీని మూలమే వేరు. మన మూలం ఏంటంటే ప్రతి ఆదివారం పునరుత్థానమే, ప్రతి ఆదివారం సమాధి పండగే. మన సమాధులు కాదు. మన సమాధులు ఏ సమాధులు అనుకుంటున్నారు? యేసు ప్రభువు లేకపోతే ఎవరో మాట్లాడారు, ఏంటి సున్నం కొట్టిన యేసు ప్రభువులు అని అన్నాడు, సున్నం కొట్టిన సమాధి అన్నాడు. అయ్యి మన సమాధులు. పరిసయ్యుల గురించి మాట్లాడుతూ మీరు సున్నం కొట్టిన సమాధులు అని అంటే పైకి హంగులతో ఆర్భాటాలతో కనబడతారు, ఓపెన్ చేసి చూస్తే కుళ్ళు పోయి సమాధులు ఎలాగుంటాయండి? ఇప్పుడు రంగేసిన సమాధి ఓపెన్ చేస్తే ఉంటే ఈ ప్రస్తుతానికి నెల రోజుల లోపల సమాధి అనుకో చక్కగా కుళ్ళోసన వస్తుంది. అంత పూర్వం సమాధి అనుకో ఏమీ ఉండదు, మట్టి ఉంటుంది అంతే, మట్టి అయిపోద్ది. ఈ పళ్ళు ఈ పుర్రె ఇవి ఉంటాయి, కొంచెం దీనికి ఎక్కువ ఉంది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుందండి. అంటే లోకంలో మట్టిలో కలిసిపోవు పళ్ళు ఇవి ఉంటాయి. కాకపోతే ఏ మట్టి అయిపోతాయి, మనం తెల్లగా ఉండవు అంతే. కానీ ఈ కరిగిపోవు, పళ్ళు కరగవు మట్టిలో, అలాగే ఉంటాయి. ఎప్పటికే ఉన్నాయన్నీ కరుగుతాయి, టైం పడుతుంది. కాకపోతే అవి ఉంటాయి సమాధి ఓపెన్ చేస్తే. కానీ యేసుప్రభు సమాధి ఖాళీ సమాధి. ఆ ఒక్క సమాధే పండగనిచ్చిన సమాధి. ఉన్న సమాధులన్నీ దేవునిలో ఉంటే పండగ పొందుకునే సమాధులు. మనం సమాధుల్లో ఉండకుండా, అంటే శవాలుగా ఉండకుండా జీవంతో కలిసి ఉంటే మనం పండగ అనుభూతిని అనుభవించడానికి అర్హులం. మనం జీవంతో ఉండడం అంటే ఎలా? యేసుప్రభు అన్నాడే, నా మాట విని మృతులైన వారు తిరిగి జీవంతో తిరుగుతారని. అంటే మనం ప్రభువు లేసిన పునరుత్థానంలో ఐక్యమైన వాడను నేను. అంటే బాప్తిసం పొందాను, తిరిగి లేచిన నేను ప్రభు యొక్క పునరుత్థాన దేహంలో ఐక్యమైన వాడను. మృత కళేభారాన్ని వదిలేస్తాను, అంటే ప్రాచీన స్వభావాన్ని వదిలేస్తాను. నూతన పురుషుడిగా ప్రభుతో నేను జీవిస్తున్నాను. ఇది నా యొక్క సాక్ష్యం అని నేను బలంగా నమ్మగలిగితే ప్రతిరోజు నాకు సమాధి పండగే. ఎందుకంటే నేను పునరుత్థానుడయ్యాను ఆల్రెడీ ఒక్క ఛాయా రూపంలో. త్వరలో నిజమైనటువంటి పునరుత్థానాన్ని నేను పొందుకోగలుగుతాను. అపోస్తులు ఎందుకు ధైర్యంగా సువార్త ప్రకటించారు? మరణం ముందుందని చెప్పినా వెనకంచి వేయకుండా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళకి ఇదే భరోసా, నేను పునరుత్థాన దేహంతో ఐక్యమైన వాడను. ఓ పౌలు, నేను పునరుత్థాన దేహంతో ఐక్యమైన వాడిని, అందుకే నేను క్రీస్తును పోలి నడిచాను. అంటే ఏంటి? ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు. నేను క్రీస్తును పోలి నడిచాను అని పౌలు చెప్పాడంటే దాని అర్థం క్రీస్తు పునరుత్థానుడై దేహంతో కనిపించాడే, ఓ మహిమా దేహంతో. ఆ మహిమా దేహంతో నేను సమానంగా బ్రతకగలుగుతున్నాను. ఆ దేహం అయితే ఎలా అయితే పరలోక సంబంధమైన దేహంగా నిలబడిందో అలాగా ఇదిగో ఈ భౌతిక సంబంధమైన దేహంలో ఉండగానే ఆ లక్షణాలను కలిగి ఈ దేహంలో నేను బ్రతుకుతున్నాను అని చెప్పాడు పౌలు. నేను క్రీస్తుని పోలి నడిచానంటే దాని అర్థం ఆయన ఎలా ఉన్నాడంటే మహిమాదేహం పొందకముందు అలాగే బ్రతికాడు, పొందిన తర్వాత ఇక పరలోక స్వాతంత్ర్యాన్ని కలిగినటువంటి దేహం అది. అట్టి గొప్ప జీవితాన్ని ఈ దేహంలో ఉండగానే నేను బ్రతుకుతున్నాను, ఎందుకంటే నేను క్రీస్తుతో కలిసి జీవించేవాడును. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనందరినీ, అందులో పౌలు ఉంటాడు, పేతురు ఉంటాడు, ఈరోజు నేనుంటాను, నీవుంటావు, అందరూ ఉండేటువంటి మాట ఓ మాట చెప్పాడు. 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 9వ వచనం చదువుతాం. మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదునని నమ్ముచున్నాను అన్నాడండి. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఏమని? ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు, ఇక మరణం ఆయన పైన అధికారం చేయడానికి అవకాశం లేదు, ఇక ఎప్పుడూ ఆయన జీవిస్తూనే ఉంటాడు. నేను కూడా ఆయనతో మృతి పొంది బాప్తిస్మ రూపంలో తిరిగి లేచాను కాబట్టి నేను కూడా ఆయనతో కూడా జీవించుదునని నమ్ముచున్నాను. అంటే ఆయనతో జీవిస్తున్నాను అంటున్నాడు. ఇంకా 11 కూడా చదివితే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు నందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకోండి. మనం ఎంచుకోవాలి, ఆ నమ్మకం మనలో ఉండాలి. అయ్యా ప్రభు పునరుత్థానుడై లేచినటువంటి ఒక గొప్ప దేహం ఉంది, పునరుత్థాన దేహం. ఆ దేహంతో ఈ దేహం కలిసిపోయి ఉంది, లోకంతో కలిసిపోలేదు. లోకంతో కలిసిపోయిందా ఆ దేహం?
కలవలేదు. అలా ఈ దేహం ఆ దేహంతో కలిసి ఉంది తప్ప లోకంతో కలిసి లేదని నన్ను నేను ఎంచుకోవాలి. నిన్ను నువ్వు ఎంచుకోవాలంటే ఆ ప్రత్యేకతను నువ్వు కలిగి అట్టి గొప్ప సాక్ష్యాన్ని నమ్మకాన్ని మనం కలిగి ఉండాలట. ఇది పునరుత్థాన సంబంధమైనటువంటి ఆలోచన. ప్రభు ఇది కోరుకుంటున్నాడు మన నుంచి. ప్రతిరోజు నువ్వు పునరుత్థాన దేహాన్ని పొందినటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు గుర్తించుకోగలిగితే ఈ దేహం చాలా పరిశుద్ధమైన దేహం. ఈ దేహం ప్రభు వచ్చేంత వరకు కూడా దీన్ని ఏ లోపం లేని దానిగాను సంపూర్ణమైన దానిగాను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని నీకుగా తెలియాలనంటే ప్రతిరోజు నువ్వు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు పునరుత్థాన దేహంతో ఈ దేహం కలిసి ఉన్నది. దాని యొక్క సాదృశ్యమే ఈ దేహం. ఆయన అప్పగించి పైకి వెళ్ళిపోయాడు పరమునకు. ఆ పనిని ఈ దేహంతో చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను పునరుత్థాన సంబంధిని. నా ప్రాచీన స్వభావం నీటిలోనే చచ్చిపోయింది. నేను ఇప్పుడు నూతన జీవం కలిగినటువంటి నూతన పురుషుడిని. ఆధ్యాత్మిక ఆలోచనలతోటి పొందబోయేటువంటి పరలోకం కొరకు ఎదురు చూసేవాడిని. ఇట్టి గొప్ప ఆలోచన అపోస్తుల్లో దాగి ఉంది కాబట్టి ఈ శరీరాన్ని వాళ్ళు ఎంపిక చేసుకోలేదు. ఏమన్నారనంటే, ఇగో బాహ్య స్వరూపము దినదినము క్షీణించిపోతున్న ఆంతర్య పురుషుడు మాత్రం నూతన పరచబడుతున్నాడు. మరణం ముందుంది, పర్లేదు, శరీరం మాత్రమే చచ్చిపోద్ది. మరణం ముందుంది, పర్లేదు, శరీరం మాత్రమే చచ్చిపోద్ది. ఈ శరీరం చనిపోయాక దీనిలో నుంచి ఒక క్రొత్త శరీరం రాబోతుంది. అది వాస్తవమైంది. ఆ శరీరాన్ని పొందడానికి ఈ శరీరం పర్మిషను అన్నీ కూడా కలిగి ఉన్నది. ఎందుకంటే అది పొందుకోవడానికి నమ్మికను కలిగి ఉన్నాను. అది పొందుకునే అంత సాక్ష్యాన్ని ఈ జీవితంలో నేను జీవించగలుగుతున్నాను. అందుకే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని మాట్లాడినటువంటి ఆయన ఈ శరీరం ఉండగా పునరుత్థాన దేహానికి సమరూపకంగా బ్రతుకుతున్నాడు. ఈ శరీరం మట్టిలో కలిసిపోయిన పర్లేదు, ఈ శరీరంలో నుంచి మరొక దేహం అనగా మహిమా స్వరూపం రాబోతుంది. దాన్ని కదా నేను విశ్వసించాలి. అది కదా ఎప్పుడు ఉండేది. ఈ దేహం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయేదే. కానీ రాబోయే నూతన దేహం ఉందే, దానికోసం ఎదురు చూసేవాడు నిజమైన క్రైస్తవుడు. ఆ దేహం కొరకు ఈ దేహంలో ఉండగా ఆ దేహం పొందుతానైనటువంటి పండగను అనుభవించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. అలాంటి పండగ ప్రతిరోజు అనుభవించాలి. ఎందుకనంటే నేను పునరుత్థాన దేహంలో ఒక్కడనై ఉన్నాను. యేసు ప్రభు మరణించి తిరిగి లేచినటువంటి జీవపు దేహం, ఇదిగో ఈ దేహం ఒక్కటై ఉన్నాయి. నేను ఆయనతో కలిసి ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు నాకు సమాధుల పండగే. ఏ సమాధి? ప్రభు తిరిగి లేచిన సమాధి. నాకు అది పండగ వాతావరణాన్ని ఇస్తుంది. ఓ సంవత్సరానికి ఒకసారి ఆ ఇస్తార్ దేవత నుంచి తెచ్చుకున్న పండగ నాది కాదు. ప్రతిరోజు ఇచ్చాడు నాకు నా దేవుడు పండగ. ప్రతిరోజు నేను సమాధిలో నుంచి లేచిన ప్రభువుని కలిగి ఉన్నాను. ఆయన ఇచ్చిన జీవాన్ని నేను కలిగి ఉండి చచ్చిన స్థితిలో నుంచి బయటకు వచ్చి నేను జీవిస్తున్నాను. కాబట్టి నేను ఒక రకంగా పూర్తిగా పొందబోయే పునరుత్థానానికి ముందు సారూప్యమైన పునరుత్థానాన్ని పొందేస్తున్నాను. కాబట్టి ఈ సారూప్యమైన పునరుత్థానంలో నన్ను నేను దేవునికి కనుపరుచుకుని నన్ను నేను నిరూపించుకోగలిగితే నిజ పునరుత్థానం, వాస్తవికమైన జీవం త్వరలో నా ప్రభు వచ్చినప్పుడు మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. అది అలా అనుగ్రహించేటువంటి ఆ పునరుత్థానాన్ని మనందరం పొందుకోవడానికి తగిన జీవితాన్ని కలిగి ఉంటే ఏ రోజైనా మనకి సమాధుల పండగే. మనం తిరిగి లేస్తాం. ప్రభు అదే చెప్పాడు. ఒక దినం ఆయన స్వరం వింటాం, సమాధుల్లో ఉన్నవారు తిరిగి లేస్తారు. ఆ రోజు మనం ప్రభుతో కలిసి పరలోక ప్రయాణం చేస్తాం. దానికి తగిన జీవితాన్ని మనం కలిగి ఉండడమే పునరుత్థాన సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం. కాబట్టి మనం ప్రతిరోజు పునరుత్థాన దేహాన్ని కలిగిన వారంగా, ప్రభుతో ఏకమైన వారంగా, అంటే లేచిన ప్రభుతో ఏకమైన వారంగా, మృత్యుంచెడినటువంటి ప్రభుతో ఏకమైన వారంగా, మరణాన్ని గెలిచినటువంటి యేసు ప్రభు వారితో మనం ఏకమైన వారంగా ఉన్నాం అని మనల్ని మనం నిరూపించుకోవాలట. ప్రత్యేకతను కనపరుచుకుని అప్పుడు వాస్తవమైనటువంటి జీవం అనగా పరలోక సంబంధమైన జీవం మనందరికీ దేవుడు సొంతం చేయనుగాక. విన్న మీ అందరికీ నా వందనాలు.